నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమాను అతని కెరియర్ లోనే కాదు తెలుగులో వచ్చిన అత్యంత హింసాత్మక చిత్రం అని విశ్లేషకులు కొందరు వ్యాఖ్యానించారు. నాని గత చిత్రాలకు భిన్నంగా ఇది ఏ సర్టిఫికెట్ ను పొందింది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్స్ లో తెలిపారు. చిన్నపిల్లలు, వయసులో మరీ పెద్దవాళ్లు హిట్ 3కి దూరంగా ఉండాలని, కథానుగుణంగా వైలెన్స్ ను ఈ సినిమాలో పెట్టక తప్పలేదని వివరణ ఇచ్చాడు. మానసికంగా నాని అండ్ టీం ప్రేక్షకులను అంతలా ప్రిపేర్ చేసిన థియేటర్లో హిట్ 3 చూసిన వాళ్లు అవాక్కయ్యారు. నాని సినిమాలో ఇంత దారుణమైన సన్నివేశాలు ఉన్నాయేమిటి అని వాపోయారు. ప్రస్తుతం వివిధ భాషల్లో ఈ తరహా హింసాత్మక చిత్రాలు బాగానే ప్రేక్షకాదరణ పొందుతున్నాయని కొందరు చెబుతూ, అందుకు ఉదాహరణగా మలయాళ చిత్రం మార్కోను, హిందీ సినిమా కిల్ ను ఉదాహరించారు. తెలుగు వారికి హిట్ 3 మరో మార్కో లేదా కిల్ అని సరిపెట్టుకోవాలని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్లలో హిట్ 3ని చూసి హింసను తట్టుకోలేక నోరు వెళ్లబెట్టిన చాలా మంది మే నెలాఖరులో ఓటీటీకి సెన్సార్ ఉండదు కాబట్టి నెట్ఫ్లిక్స్ లో హిట్ 3 అన్ఎడిటెడ్ వర్షన్ చూసి కంగుతిన్నారు. ఓటీటీలో ఈ సినిమాను చూసిన తర్వాత థియేట్రికల్ వర్షన్ చాలా బెటర్ గా ఉందని భావించారు. చిత్రం ఏమంటే హిట్ 3 సినిమాలోని హింస గురించి సినీ గోయర్స్ లో అంతగా ప్రచారం జరిగిన తర్వాత కూడా ఈ మూవీ మేకర్స్ హిట్ 3ని టీవీలో స్క్రీనింగ్ చేయడానికి సిద్ధపడ్డారట. నిజానికి ఏ సర్టిఫికెట్ పొందిన సినిమాలను ఏ ప్రైవేట్ టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేయవు. అందుకే ఏ సర్టిఫికెట్ వచ్చిన చిత్రాలను నిర్మాతలు యూఏ కన్వర్షన్ కోసం మళ్ళీ సెన్సార్ కు అప్లై చేస్తారు. హిట్ 3 సినిమా నిర్మాతలు సైతం ఇప్పుడు యూఏ సర్టిఫికేషన్ కోసం తిరిగి సెన్సార్ బోర్డును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హిట్ 3 మూవీ విడుదలకు ముందు మా సినిమాను కేవలం పెద్దలకు మాత్రమే తీసాం. ఈ హింసను తట్టుకునే ధైర్యం ఉన్న వాళ్లే థియేటర్లకు రండి. ఇది అందరి కోసం తీసిన సినిమా కాదు అని అంత గట్టిగా చెప్పిన హీరో నాని ఇప్పుడు ఈ సినిమాను టీవీలో ప్రసారం చేయడానికి ఎందుకంత తహతహలాడుతున్నాడో. ఈ సినిమాకు ఆయన కూడా నిర్మాతే కాబట్టి టీవీ ఛానల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని నానికి బహుశా అనిపించుండొచ్చు. దారుణమైన హింస ఉన్న కారణంగా హిట్ 3కి ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బృందం ఇప్పుడు యూఏ కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది. 2.5 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను టీవీ వీక్షకుల కోసం ఎంత ఎడిట్ అవుతుందనేది చూడాలి.